మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు పెద్దల రత్నాకరరావు గారి కాంస్య విగ్రహాన్ని ఏదైతుందో ఈరోజు మన కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేయబడ్డట్టు ఒక పశు వైద్య కళాశాల ఆవరణలో మరి ఏర్పాటు చేసుకున్న విధంగా వారి తనయులైనటువంటి మిత్రుడు నరసింహరావు గారు, కృష్ణారావు గారు, శేఖర్రావు గారు చొరవ తీసుకొని ఏదైతుందో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయంగా నేను పేర్కొంటున్నాను. విగ్రహ ఆవిష్కరణకర్త కార్యక్రమ ముఖ్య అతిథులైనటువంటి పెద్దల శ్రీధర్ బాబు గారు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ధర్మపురి ప్రాంత శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అట్లాగే సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, వేములవాడ శాసనసభ్యులైనటువంటి ఆది శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అతిథులుగా విచ్చేసినటువంటి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశీ గారు, కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఇతర పెద్దలు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అట్లాగే శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు, ఇంకా వేదికను అలంకరించున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు, రత్నాకరరావు గారి అభిమానులు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా రత్నాకరరావు గారు అంటే కేవలం కోరుట్ల ప్రాంతానికే కాకుండా యావత్ కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఏదైతుందో వారి ఒక పెద్ద ఆయనగా పిలువబడుతుండేవారని చెప్పంటాను నేను. ఆనాడు 2004-09 మధ్యకాలంలో మరి రాజశేఖర్ గారి యొక్క మంత్రివర్గంలో వారు నేను కలిసి పనిచేసే అవకాశం లభించటం, మొత్తం క్యాబినెట్లోనే వారికి ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు, వారు ఎవరైనా కానీ ఏది ఇస్తుందో పేరుతో కాకుండా పెద్ద ఆయనగా పిలువబడేవారని చెప్పంటాను. వారు ప్రజా జీవితం ఏదైతుందో ఒక గ్రామ సర్పంచ్గా ఆరంభించి 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కానివ్వండి, తదుపరి కాలంలో శాసనసభ్యుడిగా రాజశేఖర్ గారి యొక్క మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసే అవకాశం లభించడం, వారి జీవిత కాలం అంతా ఏదైతున్నదో గ్రామీణ ప్రాంతం ముఖ్యంగా చెప్పంటున్నాం రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధానంగా ఎంచుకొని ఏదైతుందో వారు సేవ చేయడం జరిగిందని చెప్పంటున్నాను. ఇలా కోరుట్లలో పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం అంటే బహుశా ఎవరు ఊహించి ఉండడం కాదు, ఎవరు ఆశించి కూడా ఉండాలని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా ఏదైతుందో రాజశేఖర్ గారి యొక్క మంత్రివర్గంలో నేను వారు కలిసి ఉన్నప్పుడు జగిత్యాల్లో సాంకేతిక కళాశాల, జేఎన్టీ కళాశాల ఏర్పాటు చేయబడి తదుపరి వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలన్నట్టు ఒక తలంపు రావటం, పొలాసలో ఏదైతుందో అక్కడ మౌలిక సదుపాయాలు వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడానికి ఉండడంతో పొలాసలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయటం, పెద్ద రత్నాకరరావు గారు ఏదైతుందో వీళ్ళ కోరుట్ల కేంద్రంగా అదే రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏదైతుందో వ్యవసాయ కళాశాలకు ధీటుగా ఏదైతుందో వీళ్ళు ఈ పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్నట్టు ఒక పట్టుదలతోని వారు వీళ్ళ కళాశాల స్థాపింపజేయడం జరిగిందని చెప్పంటున్నాను. నాకు ఇప్పటి గుర్తుంది, తదుపరి కాలంలో 2009 తదుపరి ఏదైతుందో రాజశేఖర్ గారు స్వర్గస్థులైన తదుపరి ఈ కళాశాల బోధకులు ఏదైతుందో ఇక్కడ వారికి కావాల్సిన సౌకర్యాలు పొందలేకపోతున్నామనే భావనతో ఈ పశు వైద్య కళాశాలను హైదరాబాద్ తరలింప చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. నాకు గుర్తుంది, అప్పుడు వారు స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి వీళ్ళ కోరుట్ల నేను ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ప్రాంతం, అక్కడ ఏర్పాటు చేయబడిన పశు వైద్య కళాశాల పూర్తి స్థాయిలో శాశ్వతంగా అక్కడే కొనసాగాలి, దానికి కావాల్సిన భవన నిర్మాణ సదుపాయాలు నిధులు మంజూరు చేయాలని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి గారిపై ఒత్తిడి తెచ్చి ఈ భవన నిర్మాణాలు చేపట్టడంతో ఇక్కడ పశు వైద్య కళాశాల శాశ్వతంగా కొనసాగుతుందని చెప్పంటున్నాను. అంటే వారి యొక్క ఆలోచన ఎంతవరకు ఏదైతున్నదో వీళ్ళ రైతాంగాన్ని ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమం చేపడితే బాగుంటుందనే ఒక తలంపుతోనే వారు ఆలోచన ఉంటుందని చెప్పంటున్నాను. గోదావరి తీర ప్రాంతం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ టేలెండ్, అక్కడ కాలువల ద్వారా నీరు సమకూరే అవకాశం లేదు కాబట్టి
లిఫ్ట్ల ద్వారా ఎత్తిపోతల ద్వారా మీకు ధర్మపురి మండలమే కానీ రాయకలే కానీ బీర్పూరే కానీ ఈ ప్రాంతం అంతా ఏదైతే లిఫ్ట్లు ఎత్తిపోతలు ఏర్పాటు చేయాలి తలంపు ఏదైతుందో వారు శాసనసభ్యులుగా ఆలోచించి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటారు. నేను ఆర్ఎన్బి శాఖ మధ్యలో ఉన్నప్పుడు ఇదే మన మల్లాపూర్ మండలం బాదలకుర్తి వంతెన దశాబ్దాల కాలంకి వెళ్ళి అది అర్థాంతరం నిలిచిపోతే ఆ నిలిచిపోయిన పనులు పూర్తి చేయబడి అప్పుడు ఆ బాదలకుర్తి వంతెన మనం పూర్తి చేసుకొని ఇవాళ అటు ఖానాపూర్కు ఇటు మనకి ఏది ఇస్తుందో సౌకర్యాలు మెరుగుపడడంతో మన కోర్ట్లే కానీ మెట్పల్లి కానీ జగిత్యాలు కానీ ఈ ప్రాంతంలో వర్తక వాణిజ్యంగా మనం ముందు పోతున్నామని తప్పదని చెప్పంటున్నాం. తదుపరి కాలంలో అదే బీర్పు వద్ద కమ్నూరు కలమడు వంత నిర్మాణమే కానీ ఈ విధంగా వారు ఎంతవరకు ఏదైతే గ్రామీణ ప్రాంతానికి సౌకర్యాలు నోకూర్చాలి తలంపే ప్రధానంగా పెట్టుకొని పనిచేసేటువంటి వారని చెప్పి అంటున్నాం. ఇలా వారిని ఏదైతుందో భర్తీ చేయడం సాధ్యం కాదు. కానీ ఒకటే కోరుతున్నాను నేను, వాళ్ళు ఎవరే కానీ ప్రజా జీవితంలో కొనసాగే తలంపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ప్రజా సేవలో రాజకీయాలకు అతీతంగా ప్రజానీకానికి అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతానికి సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఎంచుకొని ముందు పోవాలని చెప్పినటువంటి ఒక నేను భావన వ్యక్తం చేస్తూ ఈరోజు రత్నాకరరావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చెప్పంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం గౌరవించినట్టుగా మనం భావించాలని చెప్పంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని వారి విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామ్యం అయ్యేటువంటి ఒక అవకాశం లభించటం, పెద్ద అయిన వారు నేను దాదాపు 4 దశాబ్దాలు కలిసి ప్రజా జీవితం కొనసాగినామని చెప్పంటున్నాను. 81లో వారు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా జగిత్యాల నుండి ఎంపీ కావటం, నేను మల్యాల నుండి ఎంపీ కావటం, మా ప్రజా జీవితం ఒక విధంగా ఏదైతుందో వారు ముందుగా సర్పంచ్గా జీవితం ఆరంభించిన తదుపరి కాలంలో ఏదైతుందో భవిష్యత్తులో అప్పటి నుండి చివరి వరకు కూడా 4 దశాబ్దాల కాలం కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం మాకు లభించిందని చెప్పండి. ఇంత మంచి కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించినటువంటి యొక్క రత్నాకరరావు గారి కుటుంబ సభ్యులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇందులో పాల్గొన్నటువంటి యొక్క మరి వారి అభిమానులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.